థ్యాంక్ యూ సో మచ్ మీ భార్యాభర్తలు ఇద్దరికి అంకుల్. ఎస్ ఎస్ భవదీప్ రెడ్డి వితౌట్ ఎనీ సార్ మీరు ఉండండి. ఆడు మన క్యాంపు మామూలు పార్టిసిపెంట్ కాదు అసలు, ఇది గ్రేట్ సోల్. కమ్ కమ్ నాన్న కమ్. సో 1 minute క్విక్ మెడిటేషన్ మనకి, ఎందుకంటే మన ఎనర్జీతో ఒక ఇచ్చే బ్లెస్సింగ్స్ ఒక ఇది వాళ్ళకి. భవదీప్ నెక్స్ట్ ఇయర్ బర్త్డే, కూర్చోండి సార్. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు? కొత్తగా ఏం నేర్చుకుంటావు? డాన్స్. సో భవదీప్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్. ఆ ఇంటెన్షన్ పెట్టి మనం ఒక 1 minute అందరూ వాలంటీర్స్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని పోదాం. ఇదే మన క్లోజింగ్ మెడిటేషన్. ఓన్లీ 1 minute ఇంటెన్షన్ మెడిటేషన్, పవర్ఫుల్ షార్ట్ మెడిటేషన్. ఇక్కడ కొత్తగా కొందరు మిత్రులు కనిపిస్తున్నారు. హాయిగా వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. కాళ్ళు 2 పాదాల దగ్గర క్రాస్ చేద్దాం. కళ్ళు 2 మూసుకుందాం. 3 locks. ముందు ఈ శరీరాన్ని మనం కట్టివేస్తాం. తర్వాత చక్కగా సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తాం. ఎలా మనం ఊపిరి తీస్తున్నాం, ఎలా వదిలిపెడుతున్నాం, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ హాయిగా మనం కొంతసేపటికి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. కళ్ళు మూసుకుందాం. అద్భుతమైన ఈ సమ్మర్ క్యాంపు 7 days మనం చేసుకున్నాము. ఎంతోమంది చిన్నారులు ఈ ప్రపంచానికి దిక్సూచిగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. అందులో మన చిన్న లిటిల్ మాస్టర్ అయిన భవదీప్ ఈరోజు తన పుట్టినరోజు చేసుకుంటున్నాడు. ఒక మంచి డ్యాన్స్ నేర్చుకొని చక్కగా డ్యాన్స్లో కూడా తను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. తన కోరిక అద్భుతంగా నెరవేరాలి. తనకు కావాల్సిన ఆపర్చునిటీస్, తనకు కావలసిన అన్ని అవకాశాలు, మంచి ఒక గొప్ప టీచర్ తనకు లభిస్తుంది యూనివర్స్ నుంచి. భవదీప్ అద్భుతంగా ఎన్నో ప్రదర్శనలు మన ముందు తన కోసం తను డ్యాన్స్ నేర్చుకుంటూ మనకి ఆనందాన్ని కలగజేస్తున్నాడు. ఎంతో చక్కటి డ్యాన్సర్గా తను పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఎంతోమంది ఆనందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి పేరెంట్స్ ఎంతో చక్కగా భవదీప్ విజయాలతో ఆనందిస్తూ ఉన్నారు. అద్భుతంగా ఊహించుకుందాం. ఎక్కడ మన దృష్టి ఉంటుందో అక్కడ శక్తి ప్రవహిస్తుంది. ఎక్కడ శక్తి ప్రవహిస్తుందో అక్కడ సృష్టి జరుగుతూ ఉంటుంది. మనందరూ మన దృష్టిని భవదీప్ని ఒక అద్భుతమైన డాన్సర్గా చూసే దాని మీద పెడదాం. ఎప్పుడైతే మనం భవదీప్ని అద్భుతమైన ఒక డాన్సర్గా చూస్తామో శక్తి అంతా అక్కడికి ప్రవహిస్తుంది. అది ఆ కళ వెంటనే సృష్టించబడుతూ ఉంటుంది, సాకారం అవుతుంది. ఇదే శక్తి సూత్రం, అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్. మన చక్కటి కోరికకు మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్ కలుపుకొని మన ఊహతో మనం ఎప్పుడైతే ఊహించుకొని అనుభూతి చెందుతామో ఆ అనుభూతి ఈ విశ్వం నుంచి కావలసిన అన్నిటినీ ఆకర్షిస్తుంది. ఊహిద్దాం. భవదీప్ ఎంత చక్కగా ఈజీతో ఆ మూమెంట్స్ అన్నీ ఎంత బాగా చేస్తున్నాడో, ఎంతమంది అభినందిస్తున్నారు. వావ్, చిన్నారి మాస్టర్ ఎంత చక్కగా, ఎంత ఫ్లెక్సిబుల్ బాడీతో డ్యాన్స్ చేస్తున్నాడు అని అందరూ అభినందిస్తున్నారు. అది మనమే భవదీప్ తల్లిదండ్రులు, ఒక బ్రదర్ సిస్టర్ అయితే ఎలా ఫీల్ అవుతాం, ఆ అనుభూతిని మనం ఊహిద్దాం. ఆ పులకరింతని మన శరీరంలో ఫీల్ అవుదాం. ఎస్, ఒక గ్రేట్ డాన్సర్ని మనం కలుసుకున్నాం ఈ క్యాంప్లో. సిద్ధంగా ఉన్నప్పుడు 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. చక్కటి చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. భవదీప్కి ఏం చెప్పాలి మనం? తదాస్తు తదాస్తు తదాస్తు. యు ఆర్ ఏ వండర్ఫుల్ డాన్సర్. నెక్స్ట్ ఇయర్ పెర్ఫామ్ చేస్తావా డయాస్ మీద? అదిగో రెడీ. చెప్పు, ఏం చేస్తావు? చేస్తావా? చెప్పు. చేస్తా. ఎస్. నీకేం నచ్చింది క్యాంప్లో, ఈ బాల వికాస్లో? ఏం నచ్చిందంటే డాన్స్. ఇంకా బొమ్మలు చేసావా? ఏమేం చేసావు? అది కూడా నచ్చింది. ఏది? బొమ్మలు చేసేది. మరి ఉదయాన్నే లేపేశారు కదా నిన్ను. ఇంత పౌడర్ కొట్టుకొని మాకు ఎదురొచ్చేవాడు మార్నింగ్. మరి అంత ఉదయాన్నే నిద్ర లేచి మెడిటేషన్కి, యోగాకి రావడం నచ్చిందా? నచ్చింది. ఎందుకని? నిద్రపోవాలి కదా, ఎందుకు లేచిపోయావు?
ఎందుకంటే మెడిటేషన్ యోగా చేయడానికి వా ఎస్ లేసా. లేసా అసలు ఉత్ పౌడర్ ఆడిని ఇలా రాగానే హక్ చేసుకోగానే ఇంత పౌడర్ అనుకుండేది నాకు కూడా అసలు. సో వారి అమ్మమ్మ ఒకసారి రావాలి, అమ్మమ్మ అమ్మమ్మ రండి ఒకసారి మేడం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అసలు ధీమా వాడు ఉన్నాడా ఎక్కడున్నాడు ఏంటంటే వాడు ఉంటాడమ్మా మీ అందరితోటి అని. సో పాట పాడతాను అన్నారు మా అమ్మ ఒకసారి ఈరోజు మదర్స్ డే కాబట్టి అది అయిపోయాక మనం హ్యాపీ బర్త్డే సాంగ్ చేసి అక్కడ చాక్లెట్ నువ్వు ఇస్తావా అక్కడ నించొని పకోడాతో పాటు అక్కడ ఇచ్చేద్దామే, మళ్ళీ టైం సరిపోదు మనకి, అక్కడ నువ్వే నించొని ఇద్దువు కానీ. ఎంత మోమాటం ఆంటీకి డయాస్ దిగిపోవా అంటున్నారు. డయాస్ మీద కనిపించే వాళ్ళు కొందరు ఉంటారు, కనిపించకున్నా అద్భుతమైన పని చేసే వాళ్ళు కొందరు. మేడం అండ్ రమాదేవి మేడం ఇవన్నీ ఇక్కడ సహకారం ఇదంతా ఒక పాట అయితే, మన పత్రిజీ మానసపుత్రిక ఏదైతే మన ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఉందో ఫస్ట్ మేడమే చూసేవాళ్ళు, రమాదేవి మేడం చూసేవాళ్ళు. సో చక్కగా దానికి అంత వర్క్ చేయాలి అంటే అప్పట్లో కొత్తగా ధ్యానంలోకి వచ్చి విమెన్గా ఉండి దానికి ఉండి సర్వీసెస్ అందించాలి, ఆ టైం ఇవ్వాలంటే మాటలు కాదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఆ మ్యాగజైన్ మనం ధ్యాన జగత్ మ్యాగజైన్గా అద్భుతంగా మనం దాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మేము అనంతపురం నుంచి వచ్చినాము. మా బాబు అస్సలు అక్కడ చాలా మబ్బుగా అస్సలకి ఇంక ఏమి అన్నం తినేది కూడా సరిగా రాదు వానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అస్సలకు పట్టించుకోవడమే లేదు. ఇంకా వాడంతకు వాడు తింటున్నాడు, బాగా హ్యాపీగా ఉంటున్నాడు. అసలుకి ఇంకా అందరితోనూ బాగా ఫ్రెండ్ అయినాడు. నేను మహేశ్వరి మేడంకి కల్పన మేడంకి బాగా అడిక్ట్ అయ్యాను. రోజు వాళ్ళ అమ్మకి చెప్తాడు, మామ నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్తాడు వాళ్ళ అమ్మకి. చాలా హ్యాపీ అయింది నాకు. యాక్చువల్గా వాళ్ళమ్మ అనంతపురంలోనే చేయాల బర్త్డే అనింది. కాకపోతే నాకు ఇష్టం ఇక్కడికి వచ్చినాక ఈ పిల్లల్ని అందరినీ చూసినాక ఇక్కడే చేయాలా అనిపించింది నాకు ఈ బర్త్డే. అందుకోసం ఇంకా ఈరోజు ఇక్కడే చేపిస్తున్నాను. డొనేట్ చేశారు మేడం గ్రాండ్గా కాదు, ఆ బదులు నిత్యం జరిగే అన్నదానానికి అంటే బాబు పేరుతో మనీ అక్కడ డొనేట్ చేశారు ఈరోజు. నాకు వచ్చినది కొంచెం పాట పాడాలనిపించింది. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అనువంతే పుడుతాడు, అమ్మ పేగు తెంచుకునే అంతవాడు అవుతాడు, అవతారమూర్తి అయిన అనువంతే పుడుతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు, అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయుసురస్సు అంటూ నిత్యం దీవించింది, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది,
నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో. ఎవరు రాయగలరు అమ్మను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మను రాగం కన్న తీయని రాగం. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం పానమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. పిల్లలే కాదు, పేరెంట్స్ కూడా స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని ఇన్స్పైర్ అవుతున్నారు అనడానికి మేడం చక్కగా అడిగి ఈరోజు మదర్స్ డే దాని గురించి చాలామంది హెజిటేట్ చేస్తాం, నా వాయిస్ బాగుందా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఒకసారి ఇక్కడే ఉండండి. ఒకసారి మనం భవదీప్కి హ్యాపీ బర్త్డే పాడదామా? ఎస్, నా వాయిస్ కాదు, ఇంకా తీసుకోండి మైక్. యా, ఎనీ లాంగ్వేజ్. మేము ఇంగ్లీష్లో పాడతాం, మాకు సాంస్క్రిట్ రాదు కదా, మనందరం ఇంగ్లీష్లో పాడదాం. అండ్ పిల్లలు మదర్స్ డేకి ఇక్కడ అందరు మదర్స్ కోసం వాళ్ళే ఫ్రూట్స్ తెప్పించి ఫ్రూట్ కేక్ చేశారు. ఒకసారి ఆ సెలబ్రేషన్ వాళ్ళ విషెస్ విన్నాక స్నాక్స్ తీసుకొని డిస్పోజ్ అవుదాం. రండి. జన్మదినమిదం ఐ ప్రియసకే, జన్మదినమిదం ఐ ప్రియసకే, శంతనోతు తే సర్వదాముదం, శంతనోతు తే సర్వదాముదం. ప్రార్థయామహే భవశతాయుషీ, ప్రార్థయామహే భవశతాయుషీ. ఈశ్వరः సదా త్వాం చ రక్షతు, ఈశ్వరः సదా త్వాం చ రక్షతు. పుణ్యకర్మణా కీర్తిమర్జయా, పుణ్యకర్మణా కీర్తిమర్జయా. జీవనం తవ భవతు సాధకం, జీవనం తవ భవతు సాధకం. జన్మదినమిదం ఐ ప్రియసకే, జన్మదినమిదం ఐ ప్రియసకే, శంతనోతు తే సర్వదాముదం, శంతనోతు తే సర్వదాముదం. సో అందరూ ఇంగ్లీష్లో నీకు బర్త్డే చెప్తారు, అక్కలో సంస్కృతం లాంగ్వేజ్లో కూడా చెప్పారు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో నాకైతే ఒకటి అర్థమైంది అందులో, శతాయుష్ అనేది 100 సంవత్సరాలు చక్కగా జీవించాలి అనేది అయితే బాగా అర్థమైంది. ఎస్, హ్యాపీ బర్త్డే పాడదామా? ఎస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. భవదీప్, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Bhavadip. Happy birthday to you. Happy birthday to ఎవరిది you. బర్త్డే? నాది. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఒక పాటకి డాన్స్ వేస్తావా? చిన్నది వేస్తావా? లాస్ట్లో వేసేద్దాం. వెన్నెలంతా వేడిగా పాట కూడా చెప్తారు వాళ్ళ అమ్మమ్మ. ఖచ్చితంగా వేసేద్దాం ఆ మదర్స్ డే సెలబ్రేషన్ చేసేసుకొని. ఎస్, కమ్ డియర్ ఆద్య అండ్ టీమ్. అబ్బబ్బా, అక్కడ భోజనం మానేసి ఇదే తినేయాలనిపించేస్తుంది అసలు. ఎస్, చూసారా అండి, మనము కేక్స్ ఆ మైదా డెడ్ ఫుడ్ దాంట్లో ఆయిల్స్ పామ్ ఆయిల్ ఇలా అంతా వేసి చేసేదాన్ని మనం తెచ్చుకొని కట్ చేసి ఆ క్రీమ్స్ ఇవన్నీ తింటాం. సో సారు మన అహింస పరమోధర్మ అలయన్స్ నుంచి మన రాంప్రసాద్ గారు, మన పేరెంట్ సారు వీళ్ళందరూ కూడా వచ్చి చక్కగా వీడియోస్ ద్వారా చూపించి ఇక్కడే వాళ్ళే అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఎలా చేసుకోవాలి ఆ ఫ్రూట్ కేక్ అని అంటే పిల్లలు అది నేర్చేసుకొని వాళ్ళ దగ్గర వాటర్ మిలన్ అది లేకపోతే
ప్లాన్ చేసుకొని బయట నుండి రప్పించి కొంచెం డౌన్లో పెడతాను. ఇక్కడ అందరూ ఒకసారి జస్ట్ కావాలంటే చూడొచ్చు. సో మ్యాంగోస్, ఆరెంజెస్ అన్నిటితో స్లైస్లా కట్ చేసి కేక్గా తయారు చేశారు. నేను ఒకటి తినేస్తున్నాను అన్న. తినాలా వద్దా? తినాలా వద్దా? ఎస్. వీళ్ళు ఎందుకు చేశారు తెలుసా? ఎందుకంటే ఐడియా నాది కాబట్టి. ఓ అవును, మీ డాడీ డైరెక్టర్ కదా, నీకు కూడా వచ్చేసింది డైరెక్ట్ చేయడం. మన పత్రిజీ ఫిల్మ్స్ వెంకట్ గారి డాటరు ఎందుకు చేశారంటే ఐడియా తనే చెప్పిందంట. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఐడియా. గట్టిగా చప్పట్లు కొడదాం దేవికాకి. అండ్ తయారు చేసిన ఆద్య, జోషి, ఇంకా శ్రీలలిత, శిశిరా లేడీ సింగం చక్కగా కర్రసాం చేసి చూపించింది. ఎస్, థ్యాంక్ యూ. మీరే మరి మాకు చేయండి. ముందు ఎవరికి తినిపిస్తారు? పేరెంట్స్. మీ పేరెంట్స్కేనా అందరి పేరెంట్స్కేనా? అందరి పేరెంట్స్కి హ్యాపీ మదర్స్ డే చెప్పండి. హ్యాపీ మదర్స్ డే ఆల్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. 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 ఎస్. సో పిల్లలకి ఎగ్జాంపుల్గా చూపిస్తే వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని వెంటనే చేస్తారు అనడానికి మొన్న నేర్పించారు. ఈరోజు కేక్ మనకు దొరుకుతుంది ఎక్కడ కూడా. నో, ఫ్రూట్ కేకే చేస్తాం. చాలామంది పిల్లలు నిన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్లో కూడా చెప్పారు, నెక్స్ట్ బర్త్డేస్కి నో బేక్డ్ కేక్ ఫ్రమ్ అవుట్ సైడ్. చక్క ఇలాంటి ఫ్రూట్ కేకు ఇంట్లోని ఫ్రెష్గా చేసుకుంటాము, నో డెడ్ ఫుడ్ అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఐడియా సెలబ్రేటింగ్. మేము అందరం దాన్ని ఒకేసారి వాళ్ళు చూసాక తింటాం. ఓకేనా? డైనింగ్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఒక డ్యాన్స్ నెంబర్తో ముగిద్దామా సెలబ్రేషన్? అందరూ చేద్దాం. డ్యాన్స్ చేద్దామా వద్దా? ఆల్ పేరెంట్స్, చిల్డ్రన్ అందరూ చేయాలి. 1 సెకండ్ మ్యామ్. యా. సో ఈ పాట విన్న చైర్లు కింద దించేద్దాం. ఇద్దరు వాలంటీర్స్ ప్లీజ్. చైర్స్ అన్ని కింద తీసేద్దాం. అంటే అక్కడ మట్టి బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ కొత్తగా వచ్చిన పేరెంట్స్ కానీ మొన్న చూడలేని వాళ్ళు చూడాలి. ఈ బొమ్మలన్నీ మన పిల్లలే చేసి పెయింట్ చేశారు. మీ బొమ్మ మీతో తీసుకెళ్ళొచ్చు నాన్న. తీసుకెళ్ళాలని కొందరు అడిగారు కదా, వారు తీసుకెళ్ళొచ్చు తర్వాత. అండ్ ఎవరైతే రికార్డింగ్ నిన్న అనుభవాలు చెప్పలేదో ఎక్స్పీరియన్స్, మన పిఎంసి రాజు గారికి ఒకసారి సన్మానం చేద్దాం. రాజు గారు ప్లీజ్ కమ్. సో రాజుకి ఒకసారి మనం చప్పట్లు కొడదాము, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆన్ డ్యూటీ ఇప్పుడు కూడా రానంటున్నారు, లైవ్ వెళ్తుంది కాబట్టి. సో వారికి మళ్ళీ మనం చేద్దాం. చేతి తీసేద్దాం సార్, అన్నీ తీసేద్దాం. సో ఎవరైతే కొందరు డ్యాన్స్ కిందన డయాస్ మీదకి రావచ్చు, మరి కొందరు కిందన. అందరూ అంటే కష్టం నాన్న, కొందరు రండి డయాస్ మీదకి. ముందు క్వశ్చన్స్ అడుగుతారా? నేను చెప్పండి. సో మ్యామ్, ఇవన్నీ చూసాక అంటే ఇంతమందికి యాజ్ ఏ మదర్గా మీరు ఉన్నారు కదా, సో మీ పేరెంటింగ్, మీ మదర్ ఎలా ఉన్నారు? మదర్స్ డే సందర్భంగా మీ మదర్ గురించి కొన్ని వర్డ్స్ తెలుసుకోవాలని. సో మా ఫాదర్ ఎంత మంచి వ్యక్తి, కోపమో, అమ్మ అంత శాంతమూర్తి. సో మదర్ చాలా చాలా అన్నమాట, అసలు శాంతానికి ప్రతీక. హాయ్ అయాన్ అండ్ అగైన్ స్టార్ట్ 1 minute. చాక్లెట్లు అక్కడే పకోడాతో ఇచ్చిద్దరు కానీ మా భవదీప్ అక్కడ నించోబెట్టండి, వాడు అందరికీ చాక్లెట్స్ ఇచ్చేస్తాడు. వాడు డాన్స్ అయ్యాక ఇస్తాడు. మేడం ఒక్క నిమిషం స్నాక్స్ ఇవ్వద్దండి, ఒక్క నిమిషం. నో పర్వాలేదు ప్లీజ్, వెయిట్ చేస్తారు. ఒక్క నిమిషం ఇవ్వద్దండి. మన పేరెంట్స్ కంగారు ఉండదు, ఎవరైనా బయట నుండి వచ్చిన వాళ్ళు కంగారు, వాళ్ళకి కూడా ఇవ్వద్దు. డోర్ వేసేయండి అమ్మ, డోర్ వేసేయండి ఒకసారి. వేసి అది పోతుంది. చేసి అలా పక్కన పెట్టేసేయండి ఒకసారి. సో ఆ మదరు శాంతంగా, ఆవిడ అన్నీ చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఏదైనా చేయగలరు అనేది ఆవిడ ఎప్పుడైతే ఇచ్చిందో, ఆ అన్కండిషనల్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు, అదే మనం కూడా ఇతరులకు చేయాలి అనేది ఆవిడ నేర్పించారు. సో ఆ మోటివేషన్ మోక్షిత్ ఫ్రీజ్. ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రీజ్. పేరెంట్స్ దయచేసి మాట్లాడకూడదు, పిల్లలు ఫ్రీజ్ అయ్యారు. పేరెంట్స్ ప్లీజ్. 1 2 1 2
1 2 వీ లవ్ యూ. ప్లీజ్ మాట్లాడొద్దు అని చెప్దాం వాళ్ళకి. గాంధీగిరి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎస్ ఎస్ లావణ్య మేడం. సో ఇంతమంది పేరెంట్స్ని కామన్గా మేము ఇంట్లో ఒక్కళ్ళతోనే ఎంతో అంటే అబ్బా భరించాలి అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి వదిలేయాలి అని అనుకుంటాం. బట్ నియర్లీ ఒక 15 years 20 years నుంచి మీరు పిల్లలతోనే చేస్తూ ఉన్నారు. సో మీకు అంటే మీకు వచ్చిన మదర్హుడ్ మీకు ఎలా అనిపించింది? పేరెంటింగ్ కావచ్చు, మీ పేరెంటింగ్ ఎలా జరిగింది అనేది తెలుసు. అదే చెప్పాను కదండి, ఫాదర్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్న మదరు. నాన్న ఒకసారి డయాస్ దిగిపోండి, నాన్న అందరూ డయాస్ దిగిపోండి. సైలెంట్గా ఉండడం మనకు రానప్పుడు కిందకి వెళ్ళిపోవాలి. డయాస్కి ఒక గౌరవం ఉంటుంది, కిందకి వెళ్ళిపోవాలి. అక్కడే డ్యాన్స్ చేద్దాం అందరూ. గో డౌన్. ఒక్కసారి అందరూ దిగిపోవాలి. ఎస్, వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కగా వెంటనే అర్థం చేసుకొని దిగిపోయారు. సో మదరు ఏదైతే ఒక ప్రేమతత్వంతో ఆవిడ అన్నీ చూసేదో అది. అండ్ మెయిన్ స్పిరిచువాలిటీలోకి వచ్చాక పత్రిగారు మాతృత్వం అంటే మన పిల్లని కానీ మనం గర్భంలో మోసి కనడం కాదు, ప్రతి పిల్లవాళ్ళని మన పిల్లల్లా చూడడమే నిజమైన మాతృత్వం అని పత్రిజీ చెప్పారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అది నాకు చాలా అద్భుతం అనిపించింది. అంతే కదా, ఎవరి పిల్లల్ని వాళ్ళు ఖచ్చితంగా బాగా చూస్తాం. అండ్ పితృత్వం అంటే అందరినీ చక్కగా ఆ సంరక్షణ అందరికీ ఇవ్వడం అనేది అని చెప్పి వారు చక్కగా చెప్పడం జరిగింది. దాంతోనే అండ్ నా జీవిత ధ్యేయం కూడా పిల్లలతో తల్లిదండ్రులతో పనిచేయడం అని తెలుసుకున్నాక అద్భుతంగా నేను దీని మీద దృష్టి పెట్టగలిగాను. థ్యాంక్ యూ లావణ్య మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అని వాలంటీర్స్ అండ్ పేరెంట్స్ కొంచెం పిల్లలకు సపోర్ట్ చేద్దాము. వాలంటీర్స్ అండ్ పేరెంట్స్ కొంచెం పిల్లల్ని హాయిగా ఆ డాన్స్కి సిద్ధం చేద్దాం సైలెంట్గా. మాస్టర్స్ ఇంకెవరైనా మామ్తో క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా అడగచ్చు, ఏమైనా స్పెండ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్? నో? ఎవరికైనా పేరెంట్స్కి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాస్టర్స్? యా భవదీప్ ఒక్క నిమిషం చాక్లెట్ ఇద్దు కానీ ఒక్క నిమిషం. సో మ్యామ్కి ఒక చిరు సన్మానం పేరెంట్స్ అందరి తరపు నుంచి. ఎస్ పేరెంట్స్. సో కొంతమంది పేరెంట్స్ వాంట్ టు సెలబ్రేట్ మదర్స్ డే. నాకు వాళ్ళు ఏదో ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది. ఎస్, ఇది యాక్చువల్లీ మనందరికీ చేసుకోవాల్సిన టైం. సో ఇక్కడ ఉన్న ప్రతి మదర్కి ఈ జరిగేది అందరికీ మనం అది డెడికేట్ చేద్దాము. ఎందుకంటే అందరిలో ఆ మదర్, ఇక్కడున్న ప్రతి జెంట్స్లో కూడా ఆ ఖచ్చితమైన ఆ డివైన్ మదర్ నేచర్ ఉంటేనే వారందరూ మనకు సపోర్ట్ చేయడం కానీ, మన హస్బెండ్స్గా, బ్రదర్స్గా, పేరెంట్స్గా ఇక్కడ వచ్చి మనకి అన్ని ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడిలో ఉన్న ఆ దివ్య స్త్రీతత్వానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మదర్స్ డే టు ఆల్ యాక్చువల్లీ. ఎస్ మేడం. హలో. సో పేరెంట్స్ తరఫు నుంచి మహేశ్వరి మేడంకి ఒక చిన్న ఫెలిసిటేషన్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ఎ బిగ్ క్లాప్. కూర్చోండి. గంధం మీ అంత పేషెన్స్ కొంచెం అటు సైడ్ మోటివ్నెస్ మీ నుంచి మాకు రావాలని మమ్మల్ని బ్లెస్ చేయండి. మైక్ ఒకసారి మేడం. సొంతంగా తయారు చేశారంట ఈ మేడం గాజులు. ఇది చాలా బాగుంది.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లలిత మేడం, థ్యాంక్ యూ. సో మీరు అంత ప్రిపరేషన్తో వచ్చారనమాట. సో థ్యాంక్ యూ. ఇది టు ఎవ్రీ పేరెంట్, టు ఆల్ ద పేరెంట్స్ అందరి తరపున నేను రిప్రజెంటేషన్ ఉన్నాను అంతే. థ్యాంక్ యూ ఆల్ ద వండర్ఫుల్ మదర్స్ అండ్ వండర్ఫుల్ ఫాదర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేశ్వర మహాపిరమిడ్, కైలాసపురి, హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్. ఇన్ని ఫెసిలిటీస్ మనకు ఏర్పాటు చేసి ఇంతమంది ఒక వసుదై కుటుంబంగా మనం కలుసుకోవడానికి ఇంత పెద్ద ప్రెమిసెస్ని మనకి 7 రోజులు ఇంత అద్భుతమైన పార్వతీ పిరమిడ్కి ఒకసారి గట్టిగా మదర్ పార్వతి ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. I want to say thank you. Thank you. Thank you. 'Cause I'm so grateful. So grateful. Oh, grateful. I'm so grateful. So I want to say thank you for this day, Spirit. Thank you for this day. Thank you for this day, Spirit. Thank you for this day. This healing, this healing, this healing day. This healing, this healing, this healing day. Thank you for this day, Spirit. Thank you for this day. Thank you for this day, Spirit. Thank you for this day. This healing, this healing. సో విల్ మేక్ ఎ బిగ్ సర్కిల్. అందరూ కింద దిగుదాము. This healing, this healing, this healing day. ఒకసారి మ్యూజిక్ స్టాప్ చేయాలి మేడం. రాజు ఓకే యా. ఓ మోక్షిత్ మండల ఆర్ట్ నిన్నే తను డ్రా ఎలాగని మన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ చూపించారు. అది నేర్చుకొని తను పెయింట్ చేసి ఎంత బాగా చేశాడు చూడండి. ఎవ్రీబడి కెన్ సీ దిస్. దో తను నాకు ఇచ్చిన ఇది అందరికీ మన ఈ క్యాంప్లో పిల్లలు ఎంత చక్కగా తయారయ్యారు అనడానికి, ఎంత చక్కగా మండల ఆర్ట్ ఇంట్రిన్సిక్ డిజైన్ని తను ఎంత కలర్ఫుల్ కాంబినేషన్తో చేశాడు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రేమ్ దిస్, పెట్టుకుంటా మీ గిఫ్ట్గా. సో ఒకసారి సైలెంట్ నెమ్మదిగా చూడాలి, జాగ్రత్తగా చూసి నాకు ఇవ్వాలి. వెరీ ప్రెషియస్ టు మీ. ఎవరైనా పెద్ద వాలంటీర్ ఒకసారి చూపించాలి, అందరికీ చూపిస్తారు. అక్కడ గేట్ దగ్గర తర్వాత చూపిస్తారు. నవ్ విల్ మేక్ ఏ బిగ్ సర్కిల్, గ్రాటిట్యూడ్ సర్కిల్. ఓకే, హలో దాత్రి అండ్ టీమ్ విల్ మేక్ ఏ సర్కిల్. రండి మేడం, అందరూ పిల్లలు పేరెంట్స్ విల్ మేక్ ఏ బిగ్ సర్కిల్. త్వరగా త్వరగా చిరి అందరూ ఒకే బిగ్ సర్కిల్. రండి రండి. ఓకే, కమ్ కమ్ కమ్. సర్కిల్ సర్కిల్. కమ్ కమ్ కమ్. మేడం గ్రాటిట్యూడ్ సాంగ్. హూ ఈజ్ ఆపరేటింగ్ గ్రాటిట్యూడ్ సాంగ్? ఓకే, అందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుందాము. రాంబాబు అంకుల్తో సైతం అందరూ పార్టిసిపేట్ చేద్దాం చక్కగా. పేరెంట్స్ అందరూ డోంట్ హెజిటేట్, సర్కిల్లో జాయిన్ అవ్వండి. సర్కిల్ ఆఫ్ ఇది గ్రాటిట్యూడ్, సర్కిల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్. పిల్లలందరూ కూడా సర్కిల్లో చేరాలి. హలో, లోపల ఇంకొక సర్కిల్, సెకండ్ సర్కిల్, ఇన్సైడ్ సర్కిల్ ఇమ్మీడియట్గా. పిల్లలు చిన్నపిల్లలందరూ ఇంకో సర్కిల్. పిల్లలు కొంతమంది లోపల సర్కిల్లోకి వెళ్ళిపోండి అన్న. గో 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 ఇన్ టు ద సర్కిల్. మీరే పిల్లలు వెళ్ళిపోండి సర్కిల్లోకి, ఆ లోపల సర్కిల్. ఓకే, ప్లే ద సాంగ్. గో అమ్మా సర్కిల్. సర్కిల్ చేయించు. కెమెరా చుట్టూ ఇక్కడ సర్కిల్ చేద్దాం మనం కూడా దూరంగా. మీకు ఆ వినిపించి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తే ఆ పాటకి మన కృతజ్ఞతను చాలా బాగుంటుంది సాంగ్. సింపుల్ లిరిక్స్. Thank you. I want to say thank you.
Ayan, join the line. Join the line, circle. Thank you. అందరూ సర్కిల్లోనే ఉండాలి. గో జాయిన్ ద సర్కిల్. So grateful. Oh, grateful. I'm so grateful. 7 days మన ఈ క్యాంప్ కి ఇక్కడ మనం పొందిన అన్ని రిసోర్సెస్ కి, అద్భుతమైన పిల్లల ఎనర్జీకి, పత్రిజీ శక్తి స్థల్కి, Thank you for అన్నిటికీ మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. Thank you for this day, this healing, this Healing, this healing day. this healing, This healing, this healing day. Thank you for this day, Spirit. Thank you for this day. Thank you for this day, Spirit. Thank you for this day. I'm healing, this healing, this healing day. This healing, this healing, this healing day. Thank you for this day, Spirit. Thank you for this day. Thank you for this day, Spirit. Thank you for this day. this beautiful, This beautiful, this beautiful day. this Beautiful, this beautiful, this beautiful day. Thank you for this friends. Thank you. Thank you for my friends. Thank you for my friends, Spirit. Thank you for my friends. My Wonderful, my wonderful, my wonderful friends. My wonderful, my wonderful, my wonderful friends. Now thank you For this day, Spirit. Thank you for this day. Thank you for this day, Spirit. Thank you for this day. this Healing, this healing, this healing day. this healing, this healing, this healing day. Thank you For this day, Spirit, thank you for this day. Thank you for this day, Spirit, thank you for this day. This healing, this healing, this healing day. this Beautiful, this beautiful, this beautiful day. I wanna say thank you. Thank you. I wanna say thank you. Thank you. Oh, thank you. Yes, now thank you మీ పక్కనున్న ఫ్రెండ్ కి థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్ అని చెప్దాం. Yes, thank you dear friend. Thank you dear friend. You are so wonderful. You are amazing. So it's our party time. Yes, move your body according to the beat. Hey, light setting up कर ले, mic settle तो पर ले, money तेरे जैसे Yes, ఏదో ఒకటి బీట్ కి అనుగుణంగా మీ బాడీని మూవ్ చేయండి, ఫ్రీగా వదిలేయండి. డోంట్ బి రిజిడ్. ఆ బీట్ కి మీ బాడీ ఏం చెప్తా చేద్దాం. कर ले, bite के ये लग कर ले, इलामन का bite पापा बताइए ले. Happy का गड़ी पेला, foreign को वेलाला, अरे मुन्ने छोटे ऊटी सिमला गड़बे नाटक करला, ये बम के जाले पेला, मरी मंकी लाइफ हो येला. Happy का गड़ी पेला, foreign को वेलाला, अरे मुन्ने छोटे ऊटी सिमला गड़बे नाटक करला, ये बम के जाले पेला, मरी मंकी लाइफ हो येला. अन्ना पे देवडू अडिगे देवडू, चलो चलो मरी जैसे कामोला. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Chakaraka chicha cho chakaloram gando wando lakarakatam. పిల్లలు Takko gidi gidi gidgo idipai kichakacho gili gili mal sulu sulu mal makaraka huku buku re tuku buku. Lakabi chikko sili 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 go bagladum chiki chakacho. देखो
ఉన్న చిన్నపిల్లాన్ని బయట తీయండి. మనలో ఉన్న చిన్నపిల్లాన్ని బయట. వీల్ రన్ ఇన్ ద సర్కిల్ rhythmic గా. yes move. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान में దూరంగా కెమెరాకి దూరంగా. नल खुले कहीं हाँ हम जैसे देखे ये जहां है वैसा ही మీరు అక్కడ ఉన్నారు. जैसी नजर अपनी खुल के सोचे आओ वक्त जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले wave your hand. सापा సాపా रे ఆరే गारे గారే गमा पसा గమపస. बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले సరిగా పెట్టాలి, बम बोले సరిగా పెట్టాలి. ఆవిడ పక్కన పెడుతున్నాడు. बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना సోచోనా सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे స్నాక్స్ తీసుకుని వెళ్ళాలి. పెద్దవాళ్ళందరూ కూడా ఒకసారి స్నాక్స్ తీసుకుని వెళ్ళాలి. థ్యాంక్ యూ టీమ్ పిఎంసి, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ లైవ్. ఎస్ వీల్ ఎండ్ దిస్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ స్నాక్స్ తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు కెమెరా ఇక్కడ ఇమ్మనండి, భవదీప్ నిమ్మనండి సార్. నెమ్మదిగా వెళ్దాము, లైన్ కడదాం నాన్న. చిల్డ్రన్ అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. నేను బాల వికాస్ సమ్మర్ క్యాంప్ కడతాల్లో జరిగిన క్యాంప్కి మ్యూజిక్ టీచర్గా వచ్చాను. అసలు వచ్చిన ఫస్ట్ డే పిల్లలు పాడతారా సంగీతం అంటే చూస్తే 140 మంది పైగా ఉన్నారు పిల్లలు, పేరెంట్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ డే అసలు ఇంతమంది సరిగమలు పాడతారా. అండ్ ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చాను, సరళి స్వరాలు జంట స్వరాలు నేర్పించడం, బేసిక్ ఒక 2-3 ఎక్సర్సైజెస్ నేర్పించాము. దాని తర్వాత ఒక పద్యము టటకిట టట్టకిట్టట అనే ఒక పద్యం పాల్కురికి సోమనాథుల వారు రచించిన అక్షరాంక పద్యాలలో నుండి, పాల్కురికి పాషాణాలు అని కూడా అంటారు, దాంట్లో నుండి మొదటిదైన టటకిట పద్యాన్ని నేర్పించడం జరిగింది. అసలు పిల్లలు ఎంత కాన్సన్ట్రేషన్ చూపించారు. అండ్ చాలా అంటే ఏ సెషన్ అయినా మామూలుగా అందరూ అల్లరి చేస్తారు, బట్ ఎక్కడైనా కూడా పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఇక్కడ అల్లరి చేస్తున్నారు, బట్ ఎప్పుడు కూడా మనం ఒక ఫన్నీ వేలో చెప్పినా అండ్ ఏదైనా కొత్త విషయం చెప్పినా వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీతో ఎంథ్యూజియాజంతో చాలా బాగా నేర్చుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందరూ కూడా ఫాలో అయ్యారు సరిగమలు. కొంతమందికి నిద్ర వచ్చింది. బాయ్స్ అయితే ఒక 11, 12, 13, 14 ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళు కాసేపు సైలెంట్గా ఉండడం. తర్వాత నేను బయటకు వెళ్ళినప్పుడు మన క్యాంప్ అకామిడేషన్స్ దగ్గర ఉన్నప్పుడు ఏంట్రా మీరు ఎందుకు పాడట్లేదు అది ఇది అని చెప్పి మళ్ళీ కొన్ని టెక్నిక్స్ చెప్పాను, మీకు ఎందుకు హెల్ప్ అవుతుంది ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకొని వచ్చిన తర్వాత పాడటం, మళ్ళీ మేము పాడుతున్నాం మ్యామ్ గమనించారా అని చెప్పేసి అడగటం. అండ్ టటకిట పద్యం ఇంత టంగ్ ట్విస్టర్ నేను ఒకసారి చెప్తాను, అది కూడా వాళ్ళు చెప్పగలిగారు. టటకిట టట్టకిట్ట టటకిట్ట టట్టకిట్ట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిట టటోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపట హాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భటపట తాండవాటన టకారను తబసవీస పాహిమా. ఇంతటి కష్టమైన పాషాణాలు అంటారంటే ఇంత కష్టమైన క్లిష్టమైన పద్యాన్ని కూడా చాలామంది పిల్లలు నేర్చుకున్నారు. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ నేను జనరల్గా బయట ఏం సంగీతం క్లాసెస్ చెప్పను, నేను నేర్చుకున్నాను. కేవలం మా పాప దేవిక, తను 8 years old, తన కోసం సమ్మర్ క్యాంప్కి వచ్చాను. అలాగే వాలంటీర్ చేద్దాము, నా టైం ఇక్కడ పెడుతున్నాను అని చెప్పి
నాకు వచ్చిన విద్యని పిల్లలతో పంచుకోవాలి. అది కాకుండా నేను సంగీతంలో రీసెర్చ్ చేస్తున్నాను. బయట నేర్పించకపోవడానికి రీజన్ ఏంటంటే సౌండ్ అండ్ మ్యూజిక్, బ్రెత్, బాడీ మైండ్ అలైన్మెంట్ వీటన్నిటి మీద, అండ్ సైకాలజీ, హిప్నోథెరపీ వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. నా ఓన్ లెర్నింగ్స్ అన్నీ కూడా, టెక్నిక్స్ అన్నీ కూడా పిల్లలకి నేర్పించడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా నేర్చుకున్నారు. అంటే వాళ్ళలో ఒక క్యూరియాసిటీ కలిగించగలిగాను, అండ్ వాళ్ళు అది రిసీవ్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఈ పద్యం నేర్చుకున్నారు, తర్వాత పాట కూడా నేర్చుకున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నిర్బంధ విద్యలాగా అనిపించినా కూడా, అంటే చాలాసేపు పిల్లలు లెర్నింగ్ మోడ్లో ఉన్నారు అని ఒకానొక టైంలో వాలంటీర్స్ అయినా టీచర్స్ అయినా మాకే అనిపించింది. కానీ పిల్లల నుంచి ఒక్క కంప్లైంట్ రాలేదు. వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ వాతావరణం ఏదైతే ఉందో, ఈ పార్వతీ పిరమిడ్, ఎంటైర్ కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం కానీ, పత్రిజీ శక్తిస్థల్ కానీ, ఇక్కడున్న ఎనర్జీస్ కానీ ప్రతిదీ కూడా పిల్లల్ని అలా మౌల్డ్ చేసి ఉంది అనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ బై మహేశ్వరి గారు, బాల వికాస్ ఫౌండర్. అలాగే ఈ మొత్తం కడతాల్ ట్రస్ట్కి కానీ, పిఎస్ఎస్ఎం ట్రస్ట్కి కానీ, భాగ్యనగర్ ట్రస్ట్కి కానీ, పిఎంసికి కానీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాతో పాటు నాకు సహకరించిన వాలంటీర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే పేరెంట్స్ 2-3 రోజుల తర్వాత పేరెంట్స్ రావడం మొదలుపెట్టారు. ఫస్ట్ 2 days పేరెంట్స్ రాలేదు. వాళ్ళు వేరే సెషన్స్ అటెండ్ అవ్వడము, మెడిటేషన్ చేసుకుని శక్తిస్థల్ దగ్గర ఉంటాము, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు 3rd day నుంచి రావడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చి, మేడం మేము ఎందుకు ఇంకా ఈ 2 రోజులు కూడా మిస్ అయ్యాము అని చెప్పి ఫీల్ అయ్యారు. మీరు బయట క్లాసెస్ నేర్పిస్తారా అని అడగడం చాలా, అంటే వాళ్ళకి ఎంత నచ్చింది అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, సంతృప్తిని కూడా ఇస్తుంది. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఆ పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గ్యాడ్జెట్స్ అలవాటైపోయిన ఈ ప్రపంచంలో పిల్లల్ని కాస్త ప్రకృతికి దగ్గరగా తీసుకొచ్చి ఎన్నో సెషన్స్ చేసుకున్నాం. మీకు అందరికీ తెలిసిందే, ట్రెక్కింగ్ కానీ, స్టార్ గేజింగ్ కానీ, క్లే మౌల్డింగ్ కానీ, పిల్లలతో ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, యోగా, మెడిటేషన్ కానీ, డ్రాయింగ్, ఆర్ట్, పెయింటింగ్, మండల, మ్యూజిక్, భగవద్గీత శ్లోకాలు, ఇలా వాట్ నాట్ అన్నీ టైట్ స్కెడ్యూల్ అనమాట. 7 daysలో ఇట్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్. పిల్లల మీద నిజంగానే నిర్బంధ విద్యలాగా అనిపిస్తుంది, బట్ దీస్ చిల్డ్రన్ ఆర్ సో క్యాపబుల్ ఆఫ్ ఇట్. జనరలీ యాజ్ అ పేరెంట్ నేను కూడా ఆఫ్టర్నూన్ ఎండ్ ఉంది కదా, పడుకోబెడదాం పిల్లల్ని అని చెప్పేసి అనుకుంటా ఉంటాము. బట్ వాళ్ళ పొటెన్షియాలిటీని మనం గుర్తించి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ప్రాక్టికల్గా ఫస్ట్ వచ్చిన థాట్ అందరం అలానే వచ్చాము, బట్ ప్రాక్టికల్గా అది ఇక్కడ పాసిబుల్ అయింది, నెరవేరింది. అందరూ కిడ్స్ ఇక్కడి నుంచి వెళ్ళాక బయట ఆడుకోవడం కానీ, వాళ్ళకి ఇచ్చిన డార్మెటరీస్లో బంకర్ బెడ్స్లో బాగా ఆడుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సో వెరీ వెరీ వండర్ఫుల్ అండి. సో ఈ ప్రకృతికి అండ్ ఎండ ఉంటుంది అనుకున్నాము, ప్రకృతి కూడా సహకరించడం మొదలుపెట్టింది అన్ని విధాలుగా. తర్వాత ఆటోస్ అసలు ఏ ప్రాబ్లమ్ రాకుండా, కొంత అకామిడేషన్స్ దగ్గర చిన్న జరిగినా కూడా, ఒక 10% ప్రాబ్లం ఉన్నా కూడా 90% ఓవరాల్ సమ్మర్ క్యాంప్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్గా జరిగిందని చెప్పాలి. సో దానికోసం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇంకా ఏం చెప్పాలి, పిల్లలకి ముఖ్యంగా, ఇంత చక్కగా నేర్చుకున్న పిల్లలకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ పిల్లలు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అండ్ ఎంటైర్ యూనివర్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. సో ఈ బాల వికాస్ సమ్మర్ క్యాంప్కి నేను కూడా వన్ ఆఫ్ ద వాలంటీర్గా. సో అందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా చక్కగా మేము తీసుకున్నాము. సో చాలా, అంటే మేము మామూలుగా పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. సో ఆ వర్క్ ఒక ఎత్తు అయితే ఈ బెడ్స్ ఇవన్నీ అరేంజ్ చేయడం అనేది చాలా డిఫరెంట్ వర్క్. సో ఆ వర్క్లో చాలా అవర్స్ పట్టింది చేయడానికి, కానీ చాలా బాగుంది. అంటే అంత ఎఫర్ట్స్ పెట్టి చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన ఇన్పుట్
ఏమంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటే పిల్లల్లో ఇంత హ్యాపీగా ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ అన్నీ నేర్చుకుంటూ చూడడం వల్ల ఆ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయామన్నమాట. ఒక్కొక్క పేరెంట్ డిఫరెంట్గా చాలా డౌట్స్ వచ్చాయి ఈ బెడ్స్ గురించి, అకామిడేషన్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం. ఒక్కొక్కరు 3 times 5 times కూడా కాల్ చేసేవాళ్ళు, ఎలా చేసుకోవాలి, దేనికి పే చేయాలి, అలా డిఫరెంట్ యాంగిల్స్లో చేసేవాళ్ళు. సో అలా అకామిడేషన్స్ కావచ్చు అలా అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చాక సో చాలా అద్భుతంగా ఉంది, పిల్లలు కావచ్చు ఇటు పేరెంట్స్ కావచ్చు. సో ఇది చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, మనం ఓల్డెన్ డేస్లో చూసుకుంటే గురుకుల విద్య అనేది ఉండేది. సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు, ఆటలు పాటలు. మనం రాముణ్ణి కృష్ణుణ్ణి వాళ్ళని కూడా దేవుళ్ళని చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఆధ్యాత్మిక విద్యనే అసలైన విద్య, దాన్నే మొట్టమొదటగా నేర్పించేవాళ్ళు. సో మనకి పత్రిజీ అందించిన 18 ప్రిన్సిపల్స్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఆత్మ విద్య, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలి అని. సో ఇప్పుడున్న ఈ కార్పొరేట్ స్కూల్స్, ఆ స్ట్రెస్, ఆ ఎగ్జామ్స్ అనే ఫియర్ అనేది పిల్లల్లో చాలా ఏర్పడింది. సో అలా ఎంతోమంది మనం ఎంతో లక్షలు పే చేస్తున్నాం స్కూల్స్కి, కానీ అక్కడ వాళ్ళు నేర్చుకునేది కేవలం భయము, వాళ్ళలో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇంకా రకరకాల సరికానియే నేర్చుకొని వస్తున్నారు మనం అంత పెట్టినా కూడా. బట్ ఇక్కడ అతి తక్కువ జస్ట్ అకామిడేషనే తీసుకొని ఒక 1 weekలోనే ఇంత నేర్చుకోవడం అనేది నిజంగా ఒక వండర్. అది ఓన్లీ అలా నేర్పించడం అనేది కూడా ఓన్లీ మహేశ్వరి మ్యామే చేయగలుగుతారు. సో నిజంగా ఆ ఫుడ్ తినడం దగ్గర నుంచి మళ్ళీ ప్రతి యాక్టివిటీ చేయడంలో కూడా చాలా ఎవ్రీ పనిలో కూడా యాక్టివ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 years వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్మోస్ట్ 5 years 6 years అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా నేను పెద్దవాడిని, నేను చిన్నవాడిని అని ఎవ్వరు ఫీల్ అవ్వలేదు. అందరూ కూడా ఒక ఫ్యామిలీలో పిల్లల్లా కలిసిపోవడము, ఆ పేరెంట్స్ కూడా అందరూ ఒకే ఫ్యామిలీలా ఉండడం అనేది చాలా బాగుంది. సో ఇలా మన ఇంట్లో ఒక్క పిల్లలు ఉంటేనే, ఒక్క కిడ్ ఇద్దరు ఉంటేనే మనం దాన్ని బేర్ చేయాలంటే బేర్ చేయలేకపోతున్నాం ఇప్పుడున్న సిస్టంలో. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు హై ఎనర్జీ, వాళ్ళని మనము అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి, అండ్ వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి అన్నమాట. సో అది ఇప్పుడు జనరేషన్లో లేదు. తిరిగి ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ కావచ్చు, ఇలాంటి ఎడ్యుకేషన్ అంతా పిల్లలకి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడే ఈ ప్రపంచంలో మనం ఏదైతే చూస్తున్నామో సరికానివన్నీ కూడా వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారనమాట. సో అలా అవ్వాలి అంటే ఇంకా అందరూ పేరెంట్స్, చిల్డ్రన్ ఇంకా పెద్ద మొత్తంలో వాలంటీర్గా హెల్ప్ చేస్తూ, ఇది ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం ఎప్పుడూ ధ్యాన యజ్ఞాలు అన్ని ప్లేసెస్లో చేసుకుంటున్నాం కదా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ కావచ్చు, పిల్లల బాల వికాస్ ప్రోగ్రామ్స్ అనేవి అవుతూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అందరూ కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలని, తన గురించి తాను తెలుసుకొని ఆ తర్వాతనే ఏదైనా తనకు నచ్చిన విద్యని అభ్యసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వర్క్ చేయడం కావచ్చు, అందరితో స్పెండ్ చేయడం కావచ్చు. అండ్ నిజంగా ఇంత హాట్ సమ్మర్ ఉన్నప్పటికీ సమ్మర్ క్యాంప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వెదర్ అంతా చల్లగా అవ్వడం, నేచర్ కూడా సపోర్ట్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. సో మళ్ళీ ఒకసారి అంటే పత్రి సార్ ఫిజికల్గా లేకపోయినా అదొక ఫీల్, అందరి మధ్యలోనే ఉన్నారు, ఆ వైబ్ అనేది మినీ ధ్యాన మహాచక్రంలా అనిపించింది పిల్లలందరితో. సో ఇది ఇంకా పెద్ద మొత్తంలో జరగాలని, ప్రతి ఒక్క పేరెంట్ దీన్ని బాధ్యతగా తీసుకొని వాలంటీర్గా వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. Thank you masters, thank you so much, thank you Maheshwari ma'am, and thank you all volunteers, thank you all parents, and thank you all beautiful children. Thank you PMC. అందరికీ నమస్తే, నా పేరు ఆద్య. నేను బాల్ వికాస్ సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఇక్కడ నాకు అఫర్మేషన్స్, స్టార్ గేజింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మెడిటేషన్ అండ్ యోగా ఇవన్నీ నేర్పించారు. ఒకసారి మహేశ్వర పిరమిడ్ దగ్గర నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక్కసారికే తలనొప్పి వచ్చింది. మెడిటేషన్ అయిపోయాక వెళ్ళి అమ్మకి చెప్తే అమ్మ అన్నది, నీకు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోయాయి అన్నారు.
అప్పటి నుంచి నేను ఇంకా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టా. నాన్ వెజ్ తినడం కూడా మానేసా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ లక్ష. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ క్లాస్. ఐ లెర్న్ ఎవ్రీథింగ్ లైక్ యాక్టివిటీస్, డాన్స్, drawing, and telling I love you too when I am sleeping, when I am drinking water, when I am eating lunch. And I love most part is stargazing. Thank you. Good morning everyone. My name is Ishira. I came to Balvi class. ఇక్కడ నాకు చాలా యాక్టివిటీస్, మెడిటేషన్, శ్లోకాస్, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సింగింగ్ ఇవి నేర్చుకున్నా. టీచర్స్ డేకి నేను మా ఫ్రెండ్స్తో ఒక కేక్ చేసా. అది బయట నుంచి మేమే ఫ్రూట్స్తో చేసాం. మదర్స్ డేకి నాకు ఇక్కడ స్టార్ గేజింగ్, యోగా, మెడిటేషన్, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్లేతో చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు చేసాం. నేను ఈరోజు స్టిక్ తిప్ప నాకు చాలా, అది నేను 20 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ గాట్ ఇట్ బెటర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీసాయి లక్ష్మి. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ కడతాల్లో జరిగే, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీసాయి లక్ష్మి. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. నేను కడతాల్లో జరిగే సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ నేర్పించారు, లైక్ స్టార్ గ్రేజింగ్, మాకు ఫ్రూట్స్తో కేక్స్ ఎలా చేయాలి, మైండ్, సోల్, ఇంకా బాడీ కనెక్షన్ గురించి ఇలా ఎన్నో నేర్పించారు. కానీ నాకు దాంట్లో మెయిన్గా 2 నచ్చాయి. ఒకటేమో మట్టితోని బొమ్మలు చేయడం, ఇంకోటేమో స్టార్ గ్రేజింగ్. అది చేస్తున్నప్పుడు దాని ఎక్స్పీరియన్స్ వస్తేనే తెలుస్తుంది. అందరూ నెక్స్ట్ జరిగే ఇక్కడ సమ్మర్ క్యాంప్కి మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రియ. నేను ఈ బాల వికాస్ సమ్మర్ క్యాంప్కి మహేశ్వరి మేడం కండక్ట్ చేస్తున్న క్యాంప్కి కడతాల్కి రావడం జరిగిందండి. యాక్చువల్లీ 1 week అనుకున్నాము, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫస్ట్ డే మాత్రం స్టార్ గేజింగ్ చూపించుకొని పాపని తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ నేను 7th వచ్చి 7th to 10th ఇక్కడే ఉండి అటెండ్ అయ్యాను. పిల్లలతో పాటు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ వచ్చేసి యోగా మెడిటేషన్తో స్టార్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 5:15 నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే మెడిటేషన్. ఆఫ్టర్ దట్ మళ్ళీ యోగా తర్వాత వీళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రాగానే కాసేపు మెడిటేషన్ తర్వాత భగవద్గీత శ్లోకాస్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా వీళ్ళకి మ్యూజిక్ లైక్ సరిగమ స్వరాలు అండ్ గరుడగమన అనే ఒక సాంగ్ కూడా నేర్పించారు. 1 టంగ్ ట్విస్టర్ శ్లోక ఒకటి అది కూడా నేర్పించారు. అండ్ దాని తర్వాత నేను అటెండ్ అయిన మా పాపను తీసుకొచ్చిన ఈ 4 daysలో ఎస్పెషల్లీ పూణే నుంచి సార్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించారు. ఫస్ట్ డే పెన్సిల్ ఆర్ట్, సెకండ్ డే నేచర్ ఆర్ట్ అని, థర్డ్ డే కలరింగ్. సో ఇలా వీళ్ళు రకరకాల యాక్టివిటీస్ చేశారు. ఇందులో భాగంగానే ఒకరోజు ట్రెక్కింగ్కి తీసుకెళ్ళడము, క్లే మౌల్డింగ్, ఒక రోజు వచ్చేసి క్లే మౌల్డింగ్ చేయించారు. తర్వాత నెక్స్ట్ డే వాటి కలరింగ్ వేయించడం, అవంతా ఆరిపోయిన తర్వాత, అంటే న్యాచురల్ క్లే మౌల్డింగ్, మనకు బయట దొరికే క్లేస్ మనం షాపులో పర్చేస్ చేసేది కాకుండా డైరెక్ట్గా చెరువు దగ్గర నుండి తీసుకొచ్చిన వాటి ఆ మట్టితో చేపించారు. అంటే నేచర్తో కనెక్ట్ అయ్యే వాటికి ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయో అన్ని రకాలుగా ఇక్కడ యాక్టివిటీస్ అనేది జరిగాయి. మనం లైఫ్ లెర్నింగ్ లెసన్స్లో ఇదొక పార్ట్ లాగా చిన్నప్పటి నుంచే పిల్లలకి యాక్టివిటీస్ నేర్పించడంలో ఈ సమ్మర్ క్యాంప్ అనేది చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ మొన్న 2 days బ్యాక్ మనకి అహింస పరమోధర్మ అలయన్స్ ఆ గ్రూప్ నుంచి టీమ్ మెంబర్స్ వచ్చి పిల్లలకి ఫ్రూట్స్తో మనం ఎలా కేక్ రెడీ చేసుకోవాలి పిల్లలకి, అంటే రెగ్యులర్గా ఫ్రూట్స్ ద్వారా దానిలో ఉండే మినరల్స్ కానీ
దాని ద్వారా వీళ్ళు ఏమేమి రిసీవ్ చేసుకోగలుగుతారు, బాడీకి అది ఎలా హెల్ప్ చేస్తుంది, మనం బయట జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు కాబట్టి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఫ్రూట్స్ ద్వారా కేక్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఫ్రూట్స్తో సలాడ్స్ చేసి ఇవ్వడం, వెజిటేబుల్ సలాడ్, ఈరోజంతా వెజిటేబుల్ సలాడ్ చేయించారు. స్మూతీస్, ఫ్రూట్స్ ద్వారా స్మూతీస్ చేసి వాళ్ళు స్పెషల్గా వాళ్ళే అమౌంట్ పెట్టి అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇంతమందికి సప్లై చేశారు కిడ్స్ అందరికీ. సో దాని ద్వారా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే వీళ్ళు ఇన్ ఫ్యూచర్ అయినా ఈ ఏదైతే మన అవుట్ సైడ్ ఫుడ్ ఉందో వాటిని ప్యాకెట్ ఫుడ్, మొత్తం ప్యాకెట్స్ ద్వారా స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది కదా, అదంతా వాళ్ళు అవాయిడ్ చేస్తూ న్యాచురల్గా వచ్చే ఫుడ్ని వీళ్ళు ఇంట్లో కుకింగ్ చేసుకునేది, లెస్ బాయిల్డ్ కుక్స్ కానీ ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా ఉండే కుకింగ్ చేసుకున్న ఫుడ్ తినాలి. దాని ద్వారా వీళ్ళు ఎంత హెల్దీగా గ్రో అవుతారు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదేంటంటే ఇవన్నీ కూడా పిల్లల్లో బాగా డెప్త్గా వెళ్ళిపోయాయి. దానికి నిదర్శనమే ఈరోజు యాక్చువల్లీ మదర్స్ డే ఉందండి. సో కొంతమంది కిడ్స్ ఏం చేశారంటే ఫ్రూట్స్ని తెప్పించుకొని ఈరోజు మదర్స్ అందరికీ మేము ఫ్రూట్స్తోనే కేక్ చేసిస్తామని ఇన్స్పైర్ అయ్యి మరి ఈరోజు వీళ్ళు కేక్ రెడీ చేసి అందరికీ సప్లై చేయడం జరిగింది. సో అది యాజ్ ఎ మదర్గా వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో అలా చాలా యాక్టివిటీస్, 1-2 కాదు, చేసిన ప్రతి దాంట్లోనూ ఒక మీనింగ్ ఉంది. అండ్ అఫర్మేషన్స్ లైక్ ఎలా అంటే స్టార్ట్ విత్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ దిస్ అన్న వేలో వీళ్ళ పిల్లల ద్వారా అఫర్మేషన్స్ రెగ్యులర్గా చెప్పిస్తూ ఉంటే ఏమైపోతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చేస్తున్నారనమాట. వాళ్ళు అలా మింగిల్ అయిపోవడం అనేది కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ. సో ఇవన్నీ కూడా వీళ్ళు న్యూ లెర్నింగ్స్, బయట మనం నార్మల్గా ఇన్ ఫ్యూచర్ ఇది అవుతాము అది చేస్తాము అని అనుకోవడం వేరు, ఆల్రెడీ వీఆర్ డన్, మేము అది అయిపోయాము, వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫీల్ అనేది, అది ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నారు. సో యాజ్ ఎ మదర్గా నేను నెక్స్ట్ టైం వాలంటీర్గా వచ్చి ఈ సమ్మర్ క్యాంప్కే కానీ ఈవెన్ ఏ పరంగా ఉన్నా కూడా ధ్యాన మహాయజ్ఞాలకే కానీ ప్రతిదానికి వచ్చి సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ హైదరాబాద్ ట్రస్టీ తరపు నుంచి కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో జరిగిన సమ్మర్ క్యాంపు జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది అంటే పిల్లలందరూ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను చూశాను, సాయంత్రం వరకు 2 రోజులు చాలా నీరసంగా అనిపించిరు. మళ్ళీ 7వ రోజు పిల్లలు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పోతున్నామా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ తిన్న ఫుడ్, ఈ మహేశ్వర మహాపిరమిడ్లో సాత్వికమైన శాకాహారం అది ఉంది, అమృతం అంటారు. అంటే ఇక్కడ ఈ ఫుడ్ తిన్న వాళ్ళలో ఆ చేంజెస్ నేను గమనించగలిగాను. మనం ప్రతి ఒక్కరం ఈ సమ్మర్ క్యాంపులో మనం పార్టిసిపేట్ కావాలి. ఎందుకు అంటే పిల్లల్లో ఎన్నో కళలు ఉన్నాయి, మనకు తెలియదు. మనం ఇంట్లో ఉంటే ఏంటి, ఫోన్ చూడడం, టీవీ చూడడం తప్ప ఏమీ ఉండదు. ఇలాంటి క్యాంపులకు వచ్చినప్పుడే వాళ్ళ టాలెంట్ బయటికి వస్తుందని నేను గ్రహించగలిగాను. ఇక్కడ మనకు ట్రెక్కింగ్ జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. నేచర్తో కనెక్టివిటీ, ఫ్రీ హగ్గింగ్, క్లేతో మోల్ట్, అసలు నేను కూడా అందులో చిన్నపిల్లని అయిపోయి అన్నీ చేశాను. మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా జరిగాయి సమ్మర్ క్యాంపులో. ఇది ప్రతి ఒక్కరూ మనం విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఎందుకంటే నేచర్తో కనెక్టివిటీ ఉంటుంది, పిరమిడ్ ఉంటుంది. మనకు పత్రి సార్ చెప్పారు ఏంటి అంటే నేచర్తో ట్రెక్కింగ్ ఉండాలి, ట్రెక్కింగ్కి వెళ్తూ ఉండాలి, చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు ధ్యానం నేర్పించాలి అన్నది మనకు పత్రి సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి ఉంది కదా. మనకు ఈ సమ్మర్ క్యాంపుకు రావడం వల్ల చాలామంది, నేను 90% కొత్త వాళ్ళే వచ్చారు. వాళ్ళందరూ అద్భుతంగా ధ్యానం చేయడం, ఈ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్లో ప్రతిదీ పార్టిసిపేట్ చేయడం, ఎంతో హ్యాపీనెస్గా వాళ్ళు ఎంత యాక్టివ్గా వెళ్తున్నారు అన్నది ఈరోజు లాస్ట్ 7వ రోజు వాళ్ళు వెళ్ళిపోతుంటే అందరు బాధపడుతున్నారు చూడు. అంటే ఇక్కడ ఫ్రెండ్లీనెస్, సాత్వికమైన శాకాహారం తీసుకోవడం వల్ల అందరిలో ఆ మార్పు వచ్చిందని నేను గమనించాను. ఈ క్యాంపు ఆర్గనైజ్ చేసిన మహేశ్వరి మేడం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనకు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ లైవ్ వెళ్తుంది చూడు, పిఎంసి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు కే వీరేశ్వరరావు. మా ఇద్దరు పిల్లలు కేపీ నియతిరావు అండ్ కేపీ జషన్ రావు, ఇద్దరు కూడా బాల వికాస్ సమ్మర్ క్యాంప్కి వచ్చారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేశ్వరి మేడం గారికి చాలా థ్యాంక్ఫుల్ అండి. ఆవిడ పడ్డ పెయిన్, షీ పుట్ ఆల్ హర్ బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దిస్ క్యాంప్ అండ్ వీ సార్ పొటెన్షియల్. పిల్లలకి ఎంత అంటే మేము స్టార్టింగ్ ఎలా అయితే తీసుకొచ్చామో క్యాంప్కి, ఆన్ లాస్ట్ డే ఆన్ 6th డే చూసాం పిల్లల్లో ఎంత గ్లో వచ్చింది అనేది. అండ్ వీ ఎంక్వైర్డ్ అంటే ఏం నేర్చుకున్నారు మీరు అక్కడ, పిల్లలు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీ. ఇట్ వాజ్ రియలీ మెస్మరైజింగ్. ఐ డోంట్ నో హౌ షీ ప్లాన్డ్ ఇన్ని యాక్టివిటీస్ విత్ ఇన్ 6 days అనేది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి వాలంటీర్, దోస్ హు హెల్ప్డ్ మేడం, అందులో మన చిరంజీవి గారు కానివ్వండి, అలివేలు మేడం కానివ్వండి, లావణ్య మేడం, కల్పన మేడం గారు, అండ్ ధ్యాన కోకిల మన సిరి మేడం గారు, ఇఫ్ ఎనీవన్ ఐ మిస్డ్, చాలామంది చాలా కోఆపరేటివ్గా వర్క్ చేశారు. అలాంగ్ విత్ దట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ట్రస్ట్ అండ్ దేర్ స్టాఫ్. దే హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. అండ్ కమింగ్ టు ద యాక్టివిటీస్, స్టార్ గేజింగ్, పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళామండి. అండ్ వీ ఫౌండ్ ఇట్స్ రియల్లీ అసలు ఎంత ఆస్టనషింగ్ అంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా దే ఆర్ నాట్ దట్ సింపుల్, దే ఆర్ వెరీ మచ్, దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద సబ్జెక్ట్. ట్రూ ఫ్యాక్ట్స్ అని కొన్ని చెప్పారు. ఈవెన్ వీ డోంట్ నో. మేము 40 ఏళ్ళు అయ్యింది, ఇంతవరకు కూడా అలాంటి ట్రూ ఫ్యాక్ట్స్ ఇలాంటి ఉన్నాయని కూడా మాకు తెలియదు. అంత చక్కగా వివరించారు ఆయన స్టార్ గేజింగ్లో. అండ్ ఇన్ మై లైఫ్ ఫస్ట్ టైం ఇన్ 40 years ఐ హ్యావ్ సా జూపిటర్ విత్ నేకెడ్ ఐ. అంటే వాళ్ళు టెలిస్కోప్స్ అరేంజ్ చేయడం వల్ల మేము అంటే చాలా దగ్గరకు చూసినట్టు అనిపించింది. మూన్ చూసాము. అండ్ అలాంగ్ విత్ దట్ మా మ్యారేజ్ అప్పుడు అరుంధతి నక్షత్రం అని చెప్పి ఫేక్గా చూపించారు. బట్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అరుంధతి నక్షత్రం రియాలిటీలో చూశానండి. అండ్ 7 సప్త ఋషుల్ని చూసాము. రియల్లీ అసలు ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఇట్స్ రియల్లీ వెరీ మెస్మరైజింగ్. అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ట్రస్ట్. ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ అంతా అండ్ పరిసరాలు కూడా. అండ్ మన ధ్యాన గురువు అయినటువంటి సార్ పత్రిజీ గారు కూడా, అంటే ఆయనకు ఆ విజన్ అప్పట్లో వచ్చింది. ఆయన విజన్ ఈ అసలు దున్నని భూమి అన్న ఆయనకు వచ్చినటువంటి ఆ కాన్సెప్ట్ అనేది షాకింగ్ అనిపించింది నాకు. అసలు అలాంటి థాట్ ఎలా వస్తుందో అర్థం కాలేదు. అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం మేము, ఎలా ఈ మహాపిరమిడ్ వచ్చింది, ఈ థాట్ ఎవరిది, దీని బ్యాక్ ఎండ్లో ఎవరున్నారు. అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. వీ కేమ్ టు నో. అండ్ కమింగ్ టు యాక్టివిటీస్, క్రాఫ్టింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఆనంద్ గారిని తీసుకొచ్చారు. ఈజ్ వెరీ నైస్ జెంటిల్ మ్యాన్. పాపం హీ కేమ్ లాంగ్ అవే ఫ్రమ్ పూనా. ఆ పిల్లలకి చాలా చక్కగా షేడింగ్ కానివ్వండి, నేచర్ ఆర్ట్ కానివ్వండి చాలా బాగా చెప్పారు. అలాంగ్ విత్ దట్ మడ్ క్లే, ఇందులో చిరంజీవి గారు చాలా చాలా హెల్ప్ చేశారు. ఆ బురద మొత్తం ఆయన మొత్తం తొక్కేసి మొత్తం రెడీ చేయడం, పిల్లల్ని ఫొటోస్ తీయడం, వీడియోస్ క్యాప్చర్ చేయడం. అంటే మేడం గారు అయితే అసలు ఇక చెప్పకూడదు. Day 1 నుంచి ఐ డోంట్ నో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడకి. మేమైతే అసలు పారిపోతాం అనిపించింది 1 or 2 daysకి. ఈ పిల్లల గోలకి వీళ్ళని కంట్రోల్ చేస్తూ, క్లాస్లో కంట్రోల్ చేస్తూ, యాక్టివిటీస్లో కంట్రోల్ చేస్తూ, అండ్ వాళ్ళని మానసికంగా, మెంటల్లీ అన్ని రకాలుగా వాళ్ళని చక్కదిద్దుతూ, చివాట్లు పెట్టిన మళ్ళీ వాళ్ళ దగ్గర తీస్తూ ప్రేమగా మళ్ళీ యూనివర్సల్ మదర్ లాగా అనిపించారు మాకైతే. అండ్ మేము కూడా ఆ మేడంతో మాట్లాడేటప్పుడు వీ ఫెల్ట్ రియల్లీ మా అక్క ఉంటే ఇలాగే ఉంటారేమో అనిపించింది మాకు. అండ్ దట్స్ ద ఫీలింగ్, మెస్మరైజింగ్ ఫీలింగ్ చాలా. అంటే వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మేడం, మహేశ్వరి మేడం గారు. ఇలాంటివి ఇంకా చాలా చాలా చేయాలి మేడం. దిస్ యూనివర్స్ నీడ్స్ సచ్ టైప్ ఆఫ్ లీడర్స్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నా కళ్ళతో చూశానండి. ఎప్పుడు నేను థియరీలో చదివాను, బట్ ప్రాక్టికల్లీ ఐ సా ఇట్స్ విజిబుల్ హియర్. తర్వాత యాక్టివిటీస్లో మడ్ మౌల్డింగ్, తర్వాత భూమి థియేటర్. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు పల్లెటూరులో మా తాతయ్య వాళ్ళ దగ్గర ఊరిలో ఉన్నప్పుడు విన్నానండి ఆ బుర్రకథలు. అసలు ఆ యూత్ వాళ్ళంతా యూత్లో ఉన్నారు చూస్తుంటే, సమ్ 4-5 members, ఐ డోంట్ నో, దే మే బి డూయింగ్ సమ్ చారిటీ టైప్. వాళ్ళు వచ్చి ఎంచక్క అసలు ఆ స్టోరీస్ ఎంత బాగా చెప్పారంటే పిల్లలు ఇప్పటికి కూడా ఈజీగా దే ఆర్ రెడీ టు రీక్యాప్చర్ ఇట్. దట్ వాజ్ రియల్లీ అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. వెరీ ఇంపాక్ట్ఫుల్ సెషన్స్. అసలు మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు మా పిల్లలు కానీ మేము కానివ్వండి 4 గంటలకు ఎప్పుడు లేలేదండి. ఇక్కడికి వచ్చిన 5 రోజులు 4 గంటలకు లేసాము, ఫ్రెష్ అప్ అయి రావడము, మార్నింగ్ మెడిటేషను, ధ్యానం అయిన తర్వాత యోగా. ఒక హెడ్ మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు యోగా. అండ్ తర్వాత షమిక అని ఒక అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చారు, ఆవిడ కూడా బాగా చెప్పారు, యోగా నేర్పించారు. అండ్ స్పోర్ట్స్ ఆడించారు పిల్లలతో. ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్లు కానివ్వండి,
ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ అసలు రియల్లీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ పిల్లలు అయితే చాలా చాలా నేర్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. ఇఫ్ యూ గివ్ మీ టైమ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 3 to 4 hours ఆల్సో. బట్ ఎంత టైం మనం కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పిఎంసి టు కమింగ్ ఆల్ ద వే టు దిస్ పిరమిడ్ సెంటర్ ఫర్ క్యాప్చరింగ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ టెస్టిమోనీస్. మహేశ్వరి మేడం, మీలాంటి వాళ్ళు మీరే కాకుండా మీలాంటి వాళ్ళని ఇంకా మీరు లీడర్స్ని తయారు చేయాలి. ఇలాంటివి ఇంకా చాలా చేయాలి. అండ్ ఫైనల్లీ ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి. ఐ ఎక్స్పీరియన్స్డ్ బ్రహ్మకుమారి, ఐ ఎక్స్పీరియన్స్డ్ హార్ట్ఫుల్నెస్, ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. వాట్ ఐ ఫెల్ట్, ఐఎమ్ బేర్లీ చెప్తానండి. వాట్ ఐ ఫెల్ట్, మై ఒపీనియన్, ఇట్స్ టోటలీ కమర్షియల్. బట్ వెనుక నేను ఎప్పుడైతే మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ తెలుసుకున్నానో, మాకు జస్ట్ 6,300లో ముగ్గురమండి ఏసీ బెడ్లలో 6 రోజులు ఉన్నామండి. అది ఇచ్చిపెడితే ఫుడ్ నా లైఫ్లో నేను బయట చాలా చోట్ల జైన్ ఫుడ్ తిన్నాను. ఐ డోంట్ నో వాట్ దే జైన్ ఫుడ్ ఎలా చేస్తారో నేనే కళ్ళతో చూడలేదు, కానీ తిన్నాను. ఇక్కడ తిన్న తర్వాత తెలిసింది నేను తిన్నది అడల్టరేటెడ్ జైన్ ఫుడ్ అని చెప్పి. అసలు ఇలాంటి ఫుడ్ అమృతం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ అమృతం కన్నా మిన్నగా అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్. అండ్ అందుకే కాబోలు చాలామంది ఇక్కడ విరాళాలు ఇవ్వడం కానీ మోటివేట్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి, ఏది ఉన్నా అక్కడ షేర్ చేసుకోవడం, విరాళం ఇవ్వడం చాలా జాయ్ఫుల్ అండ్ హ్యాపీనెస్ అనిపించి పిల్లలతో ఎస్పెషల్లీ ఇంటరాక్షన్ అసలు ఇంతలా ఎంజాయ్ అసలు ఎక్కడ దొరకదండి. ఎటువంటి స్ట్రెస్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా చాలామంది వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఈ మేడం గారిని చూసిన తర్వాత అనిపించింది మన పిల్లల గురించి మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచిస్తారా అని చెప్పి అనిపించింది నాకు కూడా చూసిన తర్వాత. అండ్ వీఆర్ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మహేశ్వరి మేడం అండ్ దేర్ టీమ్. ఫైనల్లీ ఒక మాట అండి, మేడం గారు యూనివర్స్లో మీలాంటి వాళ్ళు ఇంకా తయారవ్వాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, ఇలాంటి కమర్షియల్గా ఉండేవన్నీ మూతపడాలి. ఒక మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ క్లాస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం గురించి తెలియాలి, అందరూ నేర్చుకోవాలి, జీవితంలో బాగుపడాలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ 2-3 days నేను రాజశేఖర్ సార్ క్లాస్కి వెళ్ళాను. ఐ రియల్లీ లర్న్ట్ ఎ లాట్. అంటే తర్వాత తెలిసింది సార్ జగపతి బాబు గారి వాళ్ళ మామయ్య అని చెప్పి. ఇంకా నేను చాలామంది మాస్టర్స్ ఇంకా కలవలేకపోయాను, టైం కుదరలేదు. బట్ డెఫినెట్లీ ఐ విల్ కీప్ ఆన్ కమింగ్ హియర్. వీ విల్ లర్న్ ఎ లాట్. నాకు ఇంకా చాలా నేర్చుకోవాలని ఉంది ఇక్కడ. మా పిల్లల్ని ప్రతిసారి ఇన్ డిసెంబర్ ఆల్సో విల్ కమ్, ఎవ్రీ క్యాంప్ విల్ గో. మేడం గారు ఎక్కడ క్యాంప్ చేసినా పంపించాలని నాకు కూడా ఉంది. మా పిల్లలు ఇక్కడ ఇండిపెండెంట్గా వాళ్ళకే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకే వాళ్ళు అన్నీ చూసుకున్నారండి. ఐ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పిల్లలందరినీ చూసిన తర్వాత అందరినీ సమానంగా చూశారు, చాలా బాగా చాలా చక్కగా అన్ని యాక్టివిటీస్. ఇంక నేను కొన్ని యాక్టివిటీస్ చెప్పలేకపోయాను మీకు టైం కుదరక, సమయభావం వల్ల. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇటువంటి సెషన్స్ ఇంకా చాలా చేయాలి మేడం గారు. అండ్ బ్లెస్సింగ్స్ షుడ్ బి దేర్ టు మేడం. అండ్ వీ రియల్లీ విత్ హార్ట్ఫుల్లీ మేము కోరుకుంటున్నాం మేడం. అంటే మీకున్న టీం చాలా మంచి టీము, చాలా సింపుల్ అండ్ చాలా బాగా హెల్ప్ చేశారు. మీరు ఇలాంటి టీమ్స్ ఇంకా చేసి ఇలా చాలా ప్రోగ్రామ్ చాలా చేయాలి అని కోరుకుంటున్నాం. అండ్ పిఎస్ఎస్ఎంకి అండ్ పిఎంసికి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య, నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఇప్పుడు అందరికీ ఒక శ్లోకం క్లైవ్యమాస్మగమ పార్ద నైతత్వయుపపద్యతే శూద్రం యుదయదో బల్యం ఎత్తోతిష్ట పరంతప. ఓ పార్ద, పిరికితనాన్ని తెచ్చుకోకూడదు, నీకెంత మాత్రమూ తగదు. తుచ్చమైన దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుగా. Thank you. Good morning everyone. My name is Niyati. I'm studying in 7th grade now, and I feel so happy staying in this summer camp that I want to stay here for many days. The activities that I've done here is so amazing, and I will continue like yoga at my home and meditation, dhyanam. Every morning we wake up at 4:30 and get up ready. Then we go to the big Maheshwara Mahapyramid and do meditation there. It's so wonderful just staying here. I don't know how to express in words. Thank you. Good afternoon everyone. My name is Dhatri. I am studying 5th class.
ఈ సమ్మర్ క్యాంప్ చాలా బాగుంది. దీంట్లో నాకు ఏమేమి నచ్చినాయి అంటే ఫుడ్ చాలా బాగుంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ట్రెక్కింగ్, స్టార్ గేజింగ్, ప్లేయింగ్, స్టోరీస్. థ్యాంక్ యూ. Good morning, everyone. My name is Jashan. Today's summer camp is very, very, very joyful, and I want more of this experience to begin. And I just wanted to stay here because there was trekking, clay molding, more activities than I could ever imagine. I thought only some activities that was very less time was there. After seeing the table, I thought that trekking was about climbing big boulders, but safety is important. So we walked to a forest on top of a very big hill. We walked for hours, ran with enjoyment, and meditated there for 10 hours. At Maheshwara Mahapyramid, we meditated there at 5, which was the best time for meditation. Then we came out, and in front of the Shiva statue, we did yoga and stargazing. We saw Jupiter with naked eyes, sun and moon. Thank you. I thank Maheshwari madam for handling all the naughty things we have done. Thank you. నమస్తే అండి, నా పేరు సంతోష్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చాను ఈ బాల వికాస్ ప్రోగ్రామ్కి. సో మేము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా బాల వికాస్కి వస్తున్నాము. సో ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా మేము ఏదో ఒక కొత్త యాక్టివిటీస్ నేర్చుకుంటున్నాము. పిల్లల్ని ఎలా చూడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అని చెప్పేసి. ప్లస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ రావడం వల్ల ఏంటంటే పీర్ టు పీర్, అంటే పిల్లలు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. ఒక పిల్లల వల్ల ఇంకో పిల్లలు చూసి దాన్ని అబ్జర్వేషన్ చేసి మనం చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువ నేర్చుకోతారు. ఇక్కడ ఆర్ట్స్ అయినా కానీ, లేకపోతే సింగింగ్ కానీ, కళలు కానీ, పెయింటింగ్స్ కానీ, ట్రెక్కింగ్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సో చాలా బాగా మాకు చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలం. ఇటువంటి వర్క్షాప్స్కి రావడం వల్ల ఒక 20-30 బుక్స్ చదివితే ఎంత టైం పడుతుందో ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఇటువంటి వర్క్షాప్స్ వస్తే మనకు ఆ నాలెడ్జ్ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి మేడం గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక చిన్న వర్క్షాప్ కండక్ట్ చేసాము, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ మేము వర్క్షాప్ కండక్ట్ చేసాం, సీయింగ్ ఈజ్ అ బిలీవింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో జంక్ ఫుడ్కి చాలా అడిక్ట్ అయిపోయారు పిల్లలు. జంక్ ఫుడ్కి అంటే చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్ అడల్టరేషన్ కానీ, కలర్ఫుల్ అడల్టరేషన్ కానీ చాలా అలవాటు పడిపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పటి నుంచే షుగర్ లెవెల్స్ పెట్టడం కానీ, హెల్దీ హైజెనిక్ కానీ, అన్హెల్దీ ఫుడ్ని ఎంకరేజ్ చేయడం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తల్లిదండ్రులు. మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. సో దానివల్ల ఈ జంక్ ఫుడ్ కంప్లీట్ అవాయిడ్ చేయడానికి మేము చిన్న వర్క్షాప్ కండక్ట్ చేసాము. హౌ టు ప్రిపేర్ ఎ కేక్, హెల్దీ కేక్, అంటే ఫ్రూట్స్తోని కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. సో మళ్ళీ మాకు ఒకటి మంచి ఇన్స్పైర్ వచ్చిందంటే మా వర్క్షాప్ తర్వాతనే నెక్స్ట్ డే పిల్లలు చాలా నేర్చుకొని ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఫ్రూట్ కేక్తోనే చేశారు. సో దే ఆల్సో ఇన్స్పైర్డ్ అండ్ దే టోల్డ్ అస్ మేము ప్రతి బర్త్డేకి మేము ఇటువంటి కేకే తయారు చేసుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. మై టీమ్ కూడా రామ్ ప్రసాద్ గారు ఇక్కడ లేరు ప్రజెంట్. సో తను న్యూట్రిషనిస్ట్ వెగాన్. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వీ ఆల్వేస్ సపోర్ట్ బాల వికాస్ ఫ్రమ్ ఐమ్స్ అలయన్స్ ఫౌండేషన్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నాగరాణి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని. మేము బాల వికాస్కి 3-4 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా పిల్లల్ని తీసుకొని వస్తున్నాం. అయితే ఇక్కడికి రాకముందు మామూలుగా స్కూల్ అయిపోయిన వెంటనే సమ్మర్ క్యాంప్స్ మామూలుగా బయట చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా లైక్ 1 or 2 లైక్ ఆర్ట్,
డ్యాన్స్ ఏదో ఒక టూఏ పిక్ చేసుకోండి, లైక్ 2000 3000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. లైక్ కానీ ఓన్లీ 15 days, అది కూడా 2 to 3 hours. ఇక్కడ చూసుకుంటే మనకు మార్నింగ్ 4 o'clock 5 o'clock నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంది. అండ్ పిల్లల్ని అప్పటి నుండి 5 o'clock నుండి నైట్ వరకు మొత్తం మేడం గారు చూసుకుంటున్నారు. అండ్ ఒక్కొక్క దాంట్లో లైక్ ఆర్ట్స్లో దానికి స్పెషలిస్ట్ని పిలిపించి దాని గురించి చెప్పడం, అండ్ మ్యూజిక్ వాళ్ళని నేర్పించడం, అండ్ క్లే మోల్డింగ్. అసలు క్లే మోల్డింగ్ మనకు స్కూల్స్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఉండదు. ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడే క్లే మోల్డింగ్ ఇట్లాంటివన్నీ నేర్చుకుంటారు పిల్లలు. సో ఇంకా రైట్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ ఇవన్నీ తినడానికి, అండ్ స్నాక్స్ అవన్నీ జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్పడానికి మన స్కూల్స్లో ఇవన్నీ చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు లైక్ ఏ పేరెంట్ ఎట్లా ఏమనుకుంటారు అని చెప్పేసి. సో మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ. Hello everyone, my name is Soumya. I am from Hyderabad. So we are here for Balavikas summer camp. So at first I'm above 15. I have no interest in joining summer camp. My mom said at least stay for my brother. He's 12 years old. For him I came as a guardian, but after seeing the work, after experiencing this energy, even I've joined as a volunteer. So as a child, all the arts, all the activities happened here I've already done through PSSM, but when I did it as a child, the experiences that I didn't get, the attention, the focus that I didn't get, I got it through volunteering. When my friends who are younger than me did certain things, made same mistakes that I did, and think the same way I was as a child, it healed parts of me, that all the fears of me. I'm very thankful for this opportunity as a volunteer, and also to experience the activities with all the children. So the most moving part that I take away from this summer camp is storytelling by Bhumi Theatres. In that, one story really ignited the gratitude in me. That story is about access, about how you should be grateful for what you have. That story really moved me. And apart from that, I enjoyed clay molding. I felt new. I respected my own self, my own body more when I put myself out there and made those things. And apart from that, I enjoyed a lot with the kids. All the kids became my friends now. So, and art, dance, music, all the things that I forgot as a child I did, but as I grew up in my college, when we go completely lost from our child self, completely driven about career and jobs, it is everyone who's in that phase should at least come here, visit or volunteer, and connect back to our child, to our inner child. Thank you everyone. Hi everybody, my name is Amruta. I am studying 6th class. Today my experience is here I like activities and programs. Especially I like clay walls and story films and yoga, meditation, food. All activities and programs I like. And tree hugging is amazing. And forest trekking, this all I like. And I enjoyed with my friends, and I participated dance, art and craft, art. These all are I participated. Daily I wake up on 5, and I like this clay walls, and I like this so much. I enjoyed with my friends. This is my last day. This day I enjoyed with my friend, and
We all are danced. Thank you for giving this opportunity, Maheshwari ma'am.